ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. హే రంభస్కందపూర్వజాయై నమ. శ్రీమన్మహాదేవాయ నమ. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణాయ నమ. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ సరస్వత్యై నమ. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనేవతి దీనామవిత్రియవతూ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ శివమహాపురాణమునందలి 2వ అధ్యాయం అంటే మొదటి సంహితలో 2 అధ్యాయములు పూర్తి చేశాం. 2వ అధ్యాయం ఏమిటి? శివపురాణ వివరణ. దాని గురించి ఏముంది అసలు శివపురాణంలో అనేటువంటి దాని గురించి పరిచయాన్ని మనకి తెలియజేశారు. ఇప్పుడు అథ తృతీయోధ్యాయ 3వ అధ్యాయంలోకి వచ్చాం. 3వ అధ్యాయంలో సాధ్య సాధన విచారము, శ్రవణ మనన కీర్తనములు. శ్రవణము, మననము, కీర్తనము, అంతే కదండి. ఏదైనా ఒకటి ముందర వినాలి శ్రద్ధగా విన్న దాని తర్వాత దాన్ని మనం జ్ఞాపకం చేసి అది అలా వదిలేస్తే ఏముంది? చిన్నప్పటి నుంచి అనేకం జరిగాయి, అనేకం చేసాం, అవన్నీ జ్ఞాపకం ఉండకపోవచ్చు. కానీ దాన్ని మనం ఏదైతే మననం చేసుకుంటూ ఉంటామో అవి మనని రక్షిస్తూ ఉంటాయి. గాయంత్యం త్రాయితే ఇది గాయత్రి అన్నారు. మనం అలాగ దాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి, గానం చేస్తూ ఉండాలి, కీర్తన చేస్తూ ఉండాలి. ఎప్పుడు దాన్ని విన్న తర్వాత పెద్దలు మన చెవిలో చెప్పారు, దాన్ని మననం చేసుకున్నాం, మననం చేసిన దాన్ని కీర్తిస్తూ ఉంటాం. అలాగా ఆ యొక్క సాధ్య సాధన విచారం చేసి దాన్ని శ్రవణం చేసి మననం చేసుకొని కీర్తించాలి. అది ఆ విషయాలు ఇప్పుడు మనకి ఈ రాబోయేటువంటి తృతీయాధ్యాయ ప్రథమ సంహిత విద్యేశ్వర సంహిత అందులోంచి. వ్యాస ఉవాచ. వ్యాస భగవానుడు అంటున్నాడు, ఇత్యా కర్ణ్యవచ సౌతం ప్రోచుస్థే పరమర్షయ వేదాంతసార సర్వస్వం పురాణం శ్రావయాద్భుతం. వేదవ్యాస మహాముని ఈ విధముగా చెప్పుచున్నాడు. సూతుని ఈ పలుకులు విని ఆ మహర్షులు ఉపనిషత్సారమునంతను తనలో కలిగి ఉన్న అద్భుతముకు పురాణమును వినిపింపుము అని కోరి ఈ విధంగా చెప్పినటువంటి సూత మహాముని మాటలు విని వాళ్ళందరూ కూడా చెప్పండి సో ఆ యొక్క మీకు వేదవ్యాసుల వారు చెప్పినటువంటి శివపురాణాన్ని చెప్పండి. ఎందుకంటే భగవంతుడు 1,00,000 శ్లోకాల పైన రాశాడు. దాన్ని 24,000 శ్లోకాలుగా సంక్షిప్తం చేశాడు వ్యాస మహర్షి. అది సూత మహామునికి చెప్పాడు. ఆ విషయం సూత మహాముని ఈ యొక్క ప్రయాగ తీర్థంలో సత్రాయాగం చేస్తున్న ఆ యొక్క జితేంద్రియులైనటువంటి సత్యవర్తులైనటువంటి మహర్షులతో చెప్పడంతో వాళ్ళు అడుగుతున్నారన్నమాట. అని అడిగి ఇది శ్రుత్వా మునీనాం సవచనం సుప్రహర్షిత సంస్మరన్ శంకరం సూత ప్రోవాచ ముని సత్తమాన్. మహర్షులు ఈ మాట విని ఎంతో సంతసిల్లి సూతుడు శంకరుని స్మరించుచు ఆ మునిశేషులతో ఇట్లా వాళ్ళు అడిగినటువంటి విషయాలకి ఎంతో సంతసించినటువంటి వాడే సూత మహాముని ఆ భగవంతుడైనటువంటి శంకరుని మనసులో ఆనందంగా, ప్రేమతో, ఆదరముతో, పరమభక్తితో స్మరించుకున్నాడు. భగవంతుని ఎప్పుడు కూడా మనం ఎంతో ప్రేమతో స్మరించుకోవాలి. ఆ ప్రేమతో స్మరించుకోవడంతో శరీరంలో ఎక్కడ లేని భక్తి కూడా మనకు వస్తుంది. కాబట్టి అలా స్మరించుకుని ఆ మునీశ్వరుడు ఆ యొక్క మునిశ్రేష్ఠులతో ఈ విధంగా అంటున్నాడు. సూత ఉవాచ శృణ్వంతు ఋషయః సర్వే స్మృత్వా శివమనామయం పురాణ ప్రవర శైవం పురాణ వేద సారజం యత్ర గీతం త్రికం ప్రీత్యా భక్తి జ్ఞాన విరాగకం వేదాంత వేద్యం సద్వస్తు విశేషేణ ప్రవర్ణితం. ఆ మహాముని అయినటువంటి సూత మహాముని ఇలా చెప్తున్నాడు. ఋషులందరూ మంగళస్వరూపుడకు శివుని స్మరించి వేదము యొక్క సారూపముగా పుట్టిన పురాణ శ్రేష్టమైన శివపురాణమును వినిదరుగాక
అది మీరందరూ కూడా భగవంతుడైనటువంటి మహాదేవుణ్ణి స్మరించుకోండి. ఆయన వేదమ సారూపముగా పుట్టినటువంటి ఈ పురాణమును మీరందరూ చక్కగా వినండి అని చెప్పి అంటూ ఇందు భక్తి, జ్ఞాన, వైరాగ్య మరియు ఉపనిషత్తుల యందు నిరూపింపబడిన పరబ్రహ్మ స్వరూపము ప్రత్యేకముగా వర్ణింపబడినది. ఓ మహర్షులారా, ఇందులో ఏమిటి వర్ణించబడిందో మీకు తెలుసా? ఉపనిషత్తులందు నిరూపింపబడిన బ్రహ్మం. ఉపనిషత్తులు ఏం చేశాయి? పరబ్రహ్మ స్వరూపం ఇది ఇలా ఉంటుందని శాస్త్రోక్తంగా నిర్వర్తించాయి. దానిని ప్రత్యేకంగా వర్ణించారు. ఇందులో ప్రత్యేకముగా వర్ణించారంటే సుస్పష్టముగా మనకి తెలియచేశారు. పురాకాలేన మహతా కల్పేతీతే పునః పునః అస్మిన్నుపస్థితే కల్పే ప్రవృత్తే సృష్టికర్మణి. ఓ మహర్షులారా, చాలా కాలం కింద పూర్వకల్పము గడిచి ప్రస్తుత కల్పము ఆరంభమయ్యను. 4 యుగాలు అయిపోయాయి ఇదివరకు, ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైంది. సృష్టి కార్యము ప్రారంభమైన ఆ సమయములో మునీనాం షట్కులీనానాం బ్రవతామితరేతరం ఇదం పరమిదం నేతి వివాద సుమహానభూత్. వినండి, 6 సముదాయములకు చెందిన ఋషుల మధ్య ఒకరితో మరొకరికి ఇది గొప్పది కాదంటూ వివాదము కలిగిన 6 సముదాయములు అంటే 6 వర్గములుగా వారు. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం, మా దేవుడు ఇటువంటి వాడు, వాళ్ళ దేవుడు అటువంటి వాడు, మా దేవుడు ఇటువంటి వాడు, అనేక రకాలుగా వాదనలు. శక్తిని పూజించేవాళ్ళు శివకేశవులను ఒప్పుకోరు, శివకేశవులను పూజించేవారు శివుని ఒప్పుకునేవాడు కేశవుని ఒప్పుకోడు, కేశవుని ఒప్పుకునేవాడు శివుడు ఒప్పుకోడు. ఈ రకమైనటువంటి వాదనలు అనేకం సమాజంలో ఉన్నాయి. సరే, ఇంకా క్రిస్టియన్లు ఈ మధ్యన వచ్చిన సెమిటిక్ రిలీజియన్స్ అంటే ఎవరో పుట్టిన తర్వాత అతన్ని బట్టి అనుసరించేవాళ్ళు. అలా కాకుండా ఆర్షమతమైనటువంటి మన సనాతన ధర్మము, సృష్టి అది ఒకేసారి ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇలా వీటిలో మళ్ళీ అనేక రకాలుగా ఎవరికి వాడు వారి యొక్క అహంకారాన్ని బట్టి నిర్మించుకున్నటువంటి వాదములు అనేకం ఉన్నాయి. వీళ్ళందరూ ఒక చోట కలిశారు. వాళ్ళు ఇది గొప్పది కాదు అంటూ వివాదం కలిగింది వాళ్ళకి. అలా కలిగితే అప్పుడు మునీనాం షట్కులీనానాం బ్రవతామితరేతరం ఇదం పరమిదం నేతి వివాద సుమహనాభూత్. ఆ తర్వాత తే అభిజగ్ముర్విధాతారం బ్రహ్మాణం ప్రష్టుమవ్యయం వాగ్భిర్వినయ గర్భాభి సర్వే ప్రాంజలయో బ్రువన్. అప్పుడు వారు నాశరహితుడుకు బ్రహ్మగారిని ప్రశ్నించుటకు ఆయన వద్దకు వెళ్ళి చేతులు జోడించి వినయముతో నిండిన పలుకులతో ఇట్లనది. అప్పుడు నాశరహితుడైనటువంటి ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వారు వెళ్ళి నెమ్మదిగా నమస్కారం చేస్తూ చేతులు జోడించి, వినయము నిండిన ఏదైనా వినయం ఉంటేనే వ్యవహారం నడుస్తుందండి. లేకపోతే అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళకి అవతల వాళ్ళు ఒప్పుకొని అహంకారాన్ని ఎవరు సహిస్తారు? కాబట్టి వినయంతో ఉండాలి, ఎప్పుడు విధేయతతో ఉండాలి. వినయ విధేయతలతో వారు అడిగారు బ్రహ్మగారిని. ఏమని అడిగారంటే, త్వం హి సర్వజగద్ధాత సర్వకారణ కారణం, త్వం హి సర్వజగద్ధాత సర్వకారణ కారణం, కహ పుమాన్ సర్వతత్వేభ్యః పురాణః పరతః పరః. నీవు ఓ చతుర్ముఖ బ్రహ్మగారు, మీరు సర్వజగత్తును సృష్టించినావు, కారణము అన్నింటికీ కారణమైన వాడు. ఈ జగత్తు సృష్టికి కారణం నువ్వే. అన్ని తత్వముల కంటే పూర్వమునున్నవాడు, సర్వోత్కృష్టముగా అవ్యక్తము కంటే ఉత్కృష్టమైన పురుషుడు ఎవరు? అసలు ఎవరండి ఆది అని అడిగారు. అడిగితే బ్రహ్మోవాచ నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. విష్ణు సహస్రనామంలో చెప్పాడు. అంతకంటే ఎప్పుడు వేరే ఏ పురాణాన్ని చెప్పడండి ఆయన. ఎందుకంటే నిర్వికార నిర్గుణ నిరంజన అయినటువంటి కాలాతీతుడైనటువంటి పరాత్పరుడు. ఆయన అంటాడు, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా యస్మాత్ సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్ర పూర్వకం. ఆయన అన్నారు. ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారు ఎవరితోటి? ఆ యొక్క మహర్షులైనటువంటి వారితోటి 6 విధములుగా ఉన్నటువంటి మహర్షులు, 6 వాదములతో వెళ్ళినటువంటి మహర్షులతో అన్నారు, ఎవరిని వర్ణించుటలో విఫలమైన వాక్కు వెనుకకు మరులునో ఎవడు
అసంస్కృతముకు మనస్సునకు కూడా అందడో సృష్ట్యాది యందు బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాది దేవతలతో సహ భూతేంద్రియై సర్వై ప్రథమం సంప్రసూయతే ఏష దేవో మహాదేవ సర్వజ్ఞో జగదీశ్వర. ప్రపంచభూతములతో ఇంద్రియములతో కూడిన ఈ సమస్త జగత్తు ఎవరి నుండి ఉద్భవించుచున్నదో అట్టి దైవము మహాదేవుడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన జగత్ ప్రభువు. ఇలా చెప్పాడు. కాబట్టి ఆయన ముందర ఏం చెప్పాడు? ఎవరిని వర్ణించులో విఫలమై వాక్కుకు మరలు, అంటే వేదములకు అందరి తత్వము గలవాడు. వేదమే కదా వాక్కు. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ, ఓంకారం నుండి కదా. అటువంటిది కూడా పరమాత్మని వర్ణించడంలో వెనక్కి తిరిగిపోయింది. అది మనసుకు కూడా అందదు. సృష్ట్యాది ఎందు బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాది దేవతలతో కూడా పంచభూతములతో ఇంద్రియములతో కూడిన ఈ సమస్త జగత్తు కూడా ఇదంతా ఎవరి నుండి ఉద్భవించుచున్నదో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహములు, ఈ యొక్క సకల దేవతా అధిపతులు, ఈ రకరకాలుగా ఉంటారు. వీళ్ళందరితో కూడినటువంటి ఈ మహాది ఎవరైతే ఎక్కడి నుంచి వీరందరూ ఉద్భవిస్తున్నారో అట్టి దైవము మహాదేవుడు. ఆయనకు సర్వజ్ఞుడు, ఆయనే సర్వజ్ఞుడు, ఆయన జగత్ప్రభు, ఆయనయ్యా మూలం అని చెప్పి అయం తు పరయా భక్త్యా దృశ్యతే నా అన్యథా క్వచిత్ రుద్రో హరిర్హరశ్చైవ తథాన్యే చ సురేశ్వరాః. పరాభక్తితో ఆయనను దర్శించుట సంభవమే. ఆయనను దర్శించుటకు మరో మార్గం లేదు. రుద్రుడు విష్ణువు మొదలగు దేవతలు ఆయన్ని ఎప్పుడు, అందుకనే విష్ణువు ప్రార్థిస్తూ ఉంటాడు, మహాదేవుడు ప్రార్థిస్తూ ఉంటాడు. అంటే మహాదేవుడు అంటే పరమేశ్వరుడు, శివుడు. బ్రహ్మగారు ఎప్పుడు ఆయన ధ్యానంలోనే ఉంటారు. ఇలా వీళ్ళందరూ కూడా రుద్రో హరిర్హరశ్చైవ తథాన్యేచ సురేశ్వరాః, అలాగ సురేశ్వరుడు కూడా. కాబట్టి ఈ దేవతలందరూ కూడా భక్త్యా పరమయా తస్య నిత్యం దర్శనకాంక్షిణః బహునాత్ర కిముక్తేన శివే భక్త్యా విముచ్యతే. వీరందరూ కూడా పరాభక్తిని కలిగి నిత్యము ఆయన దర్శనము కోరుచుందురు. ఇన్ని మాటలేలా శివుని యందు భక్తి ఉన్నచో మోక్షము కలుగును. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారు, మహాదేవుణ్ణి. కాబట్టి ఆయన యందు భక్తి ఉంటేనే ఈ మా అనేటువంటిది పోతుంది. కాబట్టి ఓ దేవతలారా, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా యస్మాత్ సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్ర పూర్వకం సహ భూతేంద్రియై సర్వై ప్రథమం సంప్రసూయతే ఏష దేవో మహాదేవః సర్వజ్ఞో జగదీశ్వరః అయం తు పరయా భక్త్యా దృశ్యతే నా అన్యథా క్వచిత్ రుద్రో హరిర్హశ్చైవ తథాన్యే చ సురేశ్వరాః భక్త్యా పరమయా తస్య నిత్యం దర్శనకాంక్షిణః బహునాత్ర ముక్తేన శివే భక్త్యా విముచ్యతే అని చెప్పి బ్రహ్మగారు ఇంకా చెప్తున్నాడు. ప్రసాదాద్ దేవతా భక్తి ప్రసాదో భక్తి సంభవ యదేహం కురుతో బీజం బీజతో వాయుధాంకుర బీజతో వా యథాంకుర. లోకములో వాదినులారా వచ్చినటువంటి మహర్షులతో చెప్తున్నాడు, అంకురము నుండి బీజము, బీజము నుండి అంకురము పుట్టి తీరును. దేవానుగ్రహము నుండి భక్తి, భక్తి నుండి దేవానుగ్రహము పుట్టును. భక్తి కలగాలి అంటే దైవం యొక్క అనుగ్రహం ఉండాలండి, దైవానుగ్రహం ఉంటే భక్తి ఉండాలండి. ఎలాగా? అందుకనే మనకు మనసు ఇచ్చాడు. ఈ మనసుని భక్తి వైపు మరలించాలి. ఎందుకంటే భక్తి ఆ మనసుని భక్తినికి వైపు బుద్ధి ద్వారా మళ్లించుకోవాలి, తెలుసుకోవాలి. జ్ఞాతుంచ ప్రవిష్టించ, అది ద్రష్టంచ జ్ఞాతంచ జ్ఞాతంచ ద్రష్టంచ ప్రవిష్టించ, తెలుసుకొని దానిలో ప్రవేశించాలి. ఆ భక్తి అలవాటు చేసుకుంటే భగవంతుడి దయ కలుగుతుంది. అలా దేవానుగ్రహం నుండి భక్తి, భక్తి నుండి దేవానుగ్రహము పుట్టును. ప్రసాదా దేవతా భక్తి ప్రసాదో భక్తి సంభవ యదేహం కురుతో బీజం బీజతో వాయుధాంకుర అని చెప్పి తస్మాద్ ఈశ ప్రసాదార్థం యూయం గత్వా భువం ద్విజాః దీర్ఘసత్రం సమాకృధ్వం యూయం వర్షసహస్రకం.
కావున ఓ ద్విజులారా, అంటే బ్రాహ్మణులారా, వాళ్ళంతా కూడా మహర్షులు కదా, బ్రహ్మస్వరూపులు వాళ్ళు. ఎవరైనా సరే ఆ బ్రహ్మత్వం పొందిన తర్వాత ఇంక బ్రాహ్మణుడేవాడు. ఓ ద్విజులారా, మీరు భూలోకమునకు వెళ్ళి ఈశ్వరుని అనుగ్రహం వరకై 1000 సంవత్సరములు దీర్ఘ సత్రయాగమును అనుష్ఠించుడు. మీరు వెళ్ళండి, భూలోకంలోకి వెళ్ళి ఒక 1000 సంవత్సరములు సత్రాయాగం చేయాలి. అంటే లోకమునకు మేలు కలిగించే యాగం చెయ్యండి, అనుష్ఠించుడు. అముష్యైవ అధ్వరేశస్య శివస్యైవ ప్రసాదతః వేదోక్త విద్యాసారం తు జ్ఞాయతే సాధ్య సాధనం. యజ్ఞేశ్వరుడైనటువంటి ఈ శివుని అనుగ్రహం వలన మాత్రమే వేద విద్య యొక్క సారభూతమైన సాధ్య సాధనములు తెలియబడను. ఏమనుకుంటున్నారో తెలుసునా? మీకేం చెప్తున్నాను. యజ్ఞేశ్వరుడు శివుని అనుగ్రహం వలన మాత్రమే, భగవంతుడి అనుగ్రహం ఉంటే కానీ ఏది కూడా సంప్రాప్తం అవ్వదు. చదువుకున్నా అది వంట పట్టదు. ఒక్కొక్కటి చదువు ఉంటుంది, వాడు ఆ ప్రకారంగా బతకలేడు. అలా కాదు, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే విద్య వస్తుంది. విద్య వచ్చినప్పుడు తద్వారా ఆ జ్ఞాన ప్రకారంగా వాడు మసులుకోగలగాలి. ఈ యజ్ఞేశ్వరుడికి ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే వేద విద్య యొక్క సారభూతమైన సాధ్య సాధనములు తెలియబడను. అది వేద సారభూతమైనటువంటి సాధ్య సాధనములు తెలియబడతాయి. భగవంతుని అనుగ్రహం ఉండాలి. మునయ ఊచుహు, అప్పుడు మునీశ్వరులు అడుగుతున్నారు, అదకిం పరమ సాధ్యం కిం వా తత్సాధనం పరం సాధక కీదృశస్తత్ర దిదం బ్రూహి తత్వతః. ఓహో, ఆ మునీశ్వరులు ఇలా అంటున్నారు, సర్వశ్రేష్టమైనటువంటిది సాధ్యము ఏది? అసాధ్యము పొందించే శ్రేష్టముకు ఆ సాధ్యము, అసాధ్యం కాదు, ఆ సాధ్యం ఒక్క అక్షరం యొక్క దీర్ఘంలో మారిపోయింది చూసారా అర్థం. అసాధ్యం వేరు, అసాధ్యము. ఆ యొక్క సాధ్యం ఏదైతే సాధనము ద్వారా భగవంతుని తెలుసుకుంటామో అది శ్రేష్టమైన సాధనం ఏమిటి? ఆ యొక్క సాధ్యమును కోరు సాధకుడు ఎట్లుండును? మాకు ఈ సాధన స్వరూపము చెప్పము. ఎంత మంచి ప్రశ్న అడిగారండి. ఎవరి కోసమే? ఈనాటికి కూడా మన కోసమే, రాబోయే మన వాళ్ళ కోసమే, యుగముల తరతరములుగా తెలుసుకోవటం కోసమే. అందుకనే సర్వశ్రేష్టమైనటువంటి తత్వం ఏమిటంటే, లోకంలో ఉద్భవమయ్యేటువంటి అందరికీ కూడా ఎల్లప్పుడూ ఉపకారాన్ని చేసే విషయాల గురించి ఋషీశ్వరులు మాట్లాడతారు, వేదం మాట్లాడుతుంది. సర్వశ్రేష్టముకు సాధ్యము ఏది? ఆ సాధ్యమును పొందించే శ్రేష్టముకు సాధనం ఏమిటి? ఆ యొక్క సాధ్యమును కోరు సాధకుడు ఎలా ఉంటాడు? మాకు ఈ సాధనా స్వరూపమును చెప్పమని ఆ యొక్క మునీశ్వరులు అడిగారు. బ్రహ్మోవాచ, అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ విధంగా అంటున్నారు, సాధ్యం శివపద ప్రాప్తి సాధనం తస్య సేవనం సాధక తత్ప్రసాద జ్యో ఇత్యాది ఫల నిస్పృహ కర్మ కృత్వాతు వేదోక్తం తత్పరితమః ఫలం పరమేశ పద ప్రాప్తః సాలోక్యాది క్రమాత్తతః. ఓ మునీశ్వరులారా, శివపదమును పొందుటకు సాధ్యము శివుని యొక్క సేవయే సాధనము. అటువంటి పరమాత్ముడైనటువంటి శివుని పొందాలంటే ఆ శివుణ్ణే పూజించాలి. అయితే శివుని అనుగ్రహము చేత అనిత్యములకు ఫలములు యందు కామన లేని వ్యక్తియే సాధకుడు. అది అయితే అలా పూజిస్తూ ఉన్నప్పుడు అనిత్యములైనటువంటి ఫలములు, నశించిపోయే ఫలములు కోరకూడదు. నాకు ఆ డబ్బు కావాలి, నేను ఈ యొక్క కోరికలు తీర్చుకోవాలి, లేకపోతే రాజ్య పదవి పొందాలి, ఇలాంటి కోరికలన్నీ నశించిపోయేటువంటివి. అవి లేకుండా ఉండేటువంటి వాడే సాధకుడు అవుతాడు. పైగా మానవుడు వేదవిహిత కర్మను ఆచరించి దాని మహాఫలమును శివునికి అర్పించి సాలోక్యము సామీప్యము ఇత్యాది క్రమములలో పరమేశ్వరుని పదము పొందిన సాలోక్య సామీప్య సాయుధ్యములను పొందుతాడు. ఎలాగా? ఆ విధంగా పూజ చేసుకున్నటువంటి మానవుడు వేదవిహిత కర్మను, వేదవిహిత కర్మ అంటే వేద సహితం, వేదము చెప్పినటువంటి ధర్మపూర్వకమైనటువంటి కర్మను ఆచరించినటువంటి వాడు. కర్మ కృత్వాదు వేదోక్తం తదర్పిత మహాఫలం పరమేశ పదప్రాప్త సాలోక్యాది క్రమాత్తతః, ఆ విధంగా పొందుతాడు. తర్వాత తద్భక్త్యనుసారేణ సర్వేషాం పరమం ఫలం తత్సాధనం బహువిధం సాక్షాత్ ఈశేన బోధితం సంక్షిప్య తత్రవసారం సాధనం ప్రబ్రవీమ్యహం శ్రోత్రేణ శ్రవణం తస్య వచసా కీర్తనం తథా. ఓహో,
పైగా మునులారా, మానవులందరికీ వారి వారి భక్తిని బట్టి ఆయా గొప్ప ఫలములు లభించును. పిండి కొలిది రొట్టె, చేసిన దాన్ని బట్టి ఫలితం. కాబట్టి ఈ భక్తిలో బహువిధన సాధనములు కలవు. వాటిని సాక్షాత్తుగా ఈశ్వరుడే బోధించినాడు. ఈ భక్తిని అనేక బదులు కామ్య భక్తి, దొంగవాడు మంచిగా దొంగతనం జరగాలి, నాకు అన్నీ దొరకాలని కోరుకుంటాడు. ఈ డబ్బు దుబ్బేయాలనుకున్నవాడు అవతల వాడు డబ్బుని శుభ్రంగా దుబ్బేసేయగలగాలి, నీకు ఏదో ఇస్తానంటాడు. ఈ గనుల్లో వచ్చినటువంటిది అంతా నేను కూడా ఒక 1000 కోట్లు సంపాదిస్తే నీకు 50 గేట్లు పెట్టి కిరీటం చేయాలనుకుంటాడు. అసలు అలా ఉంటూ ఉంటుంది. ఇలా అనేక రకాల భక్తి. నాకేమీ వద్దు, నేను ఎప్పుడు నీ పాదముల దగ్గర పూజిస్తూనే ఉండాలని కొందరు కోరుకుంటారు. నేను నీలో సామైప్య నీ యొక్క సాహిత్యం పొందాలని కొంతమంది కోరుకుంటారు. నేను నా పిల్లలు అందరం ఎల్లప్పుడూ విద్యావంతులమై సుఖంగా గొప్ప ఉద్యోగాలు చేసుకుంటూ ఉండాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. ఇలా అనేక మంది అయ్యా సాక్షాత్ భగవంతుడే పోషించాడు. మానవులందరికీ వారి వారి భక్తిని బట్టి ఆయా గొప్ప ఫలములు లభించును. వాటిని కుదించి నేను మీకు సారభూతమైన సాధనములను చెప్పేదను. చెవులతో శివుని మహిమను వినుట, వాక్కుతో శివుని కీర్తించుట. విన్నారా? ఏమిటని చెప్తున్నారు? అక్కడ ఉన్న వాటిని కుదించి మరి నేను మీకు చెప్తున్నాను. కుదించి అంటే తగ్గించి. ఏమిటయ్యా అవి అంటే, చెవులతో శివుని మహిమ వినాలి, వాక్కుతో శివుని కీర్తించాలి. నోరారంగ శివకీర్తి నొడవడేని. సంక్షిప్త తత్ర వత్సారం సాధనం ప్రబ్రవీమ్యహం శ్రోత్రేణ శ్రవణం తస్య వచసా కీర్తనం తథా శ్రోత్రేణ శ్రవణం. అది ఆయన్ని చక్కగా కీర్తించాలి, ఆయన చక్కగా తెలుసుకోవాలి, ఆయన గురించి వినాలి అని చెప్పేసి మనసా మననం తస్య మహాసాధనముచ్యతే శ్రోత్రవ్య కీర్తవ్యశ్చ మంతవ్యశ్చ మహేశ్వర. ఓ మహర్షులారా, పైగా మీరు మనస్సుతో శివుని ధ్యానించేసి ఈ 3 కలిసిన మహాసాధనము చెప్పండి. ఏమిటి? వినడం, కీర్తించడం, ధ్యానించడం. మహేశ్వరుని మహిమలను వినాలి, కీర్తించాలి మరియు ధ్యానించాలి. ఈ విధంగా చేయాలి. చేసి ఇది శృతి ప్రమాణం న సాధనేనా మునా పరం సాధ్యం వ్రజత సర్వార్థ సాధనైక పరాయణా. ఓ మునీశ్వరులారా, ఈ విషయములో మనకు వేదమే ప్రమాణము. మీరు ఈ సాధనముతో సర్వోత్కృష్టముకు సాధ్యమును పొందుడు. సర్వపురుషార్థమును ఇచ్చేటువంటి ఈ ఏకైక సాధనమును తత్పరతతో తత్పరత అంటే ఎటువంటి అశ్రద్ధ లేకుండా తత్పరుడువై ఉండాలి. కాబట్టి ఆ మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మహేశ్వరుడు మాటలు ఆయన వినాలి, ఆయన గురించి సాధన చెయ్యాలి, ఆయన కీర్తించాలి, ఆయన మహిమలను తెలుసుకోవాలి. మీరు ఈ సాధనను సర్వోత్కృష్టముకు సాధ్యమును పొందుడు. సర్వపురుషార్థమును ఇచ్చేటువంటి ఈ ఏకైక సాధనమును తత్పరతతో అనుష్ఠించుడు అని చెప్పేసి ఆ యొక్క బ్రహ్మగారు ఆ 6 వాదములు కలిగినటువంటి వారికి తెలియచేశాడు. ప్రత్యక్షం చక్షుషా దృష్ట్వా తత్ర లోకః ప్రవర్తతే. ప్రత్యక్షం చక్షుషా దృష్ట్వా తత్ర లోకః ప్రవర్తతే. అప్రత్యక్షం హి సర్వత్ర జ్ఞాత్వా శ్రోత్రేణ చేష్టతే. మానవుడు ముందుగా ఒక వస్తువును కంటితో చూసి తర్వాత దాని యందు ప్రవర్తించును. కంటికి కనబడకుండా ఉండే వాటి గురించి చెవితో విని తదను అనుగుణముగా చేష్టను చేయును. అది ప్రత్యక్షం చక్షుషా తుష్వా తత్ర లోక ప్రవర్తతే. అప్రత్యక్షం సర్వత్ర జ్ఞాత్వా శ్రోత్రేణ చేష్టతే. ఒక వస్తువును కంటితో చూసి తర్వాత దాని యందు ప్రవర్తించ చూసిన దాన్ని ప్రవర్తిస్తాడు. ఒక మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు దగ్గరికి పెడతాడు. మామిడి చెట్టు ఇందాకనే ఎవరో చెప్పారు, చాలా నచ్చింది అది. కంటితో చూస్తాడు, కళ్ళు చూసిన వెంటనే ఏం చేస్తాయి? కాళ్ళు పెడతాయి. కాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? చేయికి వస్తుంది. చేయికి వస్తే ఏమవుతుంది? నోరు తింటుంది. నోరు తింటే ఏమవుతుంది? పొట్ట హాయిగా ఉంది అనుకుంటుంది. నడ్డి మీద ఆ చెట్టుగా యజమాని దబ్బి కొట్టాడు, కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. ఏమైంది? ఏ కళ్ళు అయితే చూసి కర్మ చేయించిందో ఆ కళ్ళే వర్షించాయి. కాబట్టి కర్మఫలం అలా ఉంటుందట. కాబట్టి మానవుడు ముందుగా ఒక వస్తువును కంటితో చూసి తర్వాత దాని యందు ప్రవర్తించడం. ఒకవేళ కంటికి కనబడని వాటి గురించి చెవితో విని తదనుగుణముగా చేష్టం చేయాలి. కంటికి కనబడని అనేక ఉంటాయి. వాసన పీలుస్తాడు, వాసన కంటకి కనపడదు కదా,
సంగీతం నేర్చుకుంటాడు. సంగీతం చెవులకు వినపడుతుంది కానీ కళ్ళకు కనపడుతుంది కదా, ఆ విధంగా. తస్మాత్ శ్రవణమేవాదౌ శ్రుత్వా గురుముఖాద్భుతః తత్సంసాధయే ధన్యత కీర్తనం మననం సుధీ. అదే విధముగా విద్వాంసుడు ముందుగా గురుముఖము నుండి శ్రవణము చేసి తర్వాత శ్రద్ధతో కీర్తనమును మననము చేయవలను. ఆ విధంగా గురువు ద్వారా తెలుసుకోవాలి, కీర్తనం చెయ్యాలి. ఈ విధముగా మరణము వరకు గల సాధనమును బాగుగా అభ్యసించి భక్తులు కొంతకాలం తర్వాత సారూప్య వరుసలో శివునితో ఐక్యము చెందును. ఈ విధంగా చేసిన వాడు క్రమాన్మనన పర్యంతే, ఆ విధంగా భగవంతుని మననం చేసుకుంటూ ఉన్నటువంటి వాడు సాధేన్ అస్మిన్ సుసాధితే శివయోగో భవేతేన సాలోక్యాది క్రమాచ్చనై అని చెప్తూ తర్వాత అంటున్నారు, సర్వాంగ వ్యాధయ పశ్చాత్ సర్వా నందశరీయతే అభ్యాసాత్ క్లేశమే తద్వై పశ్చాత్ అంచమంగళం పశ్చాత్ ఆద్యంతమంగళం. ఈ సాధనము వలన దేహంలోని అన్ని అవయవములు రోగములు నశించును. ఇలా చేస్తే భగవంతుని యొక్క శ్రవణ మననముల వలన, దాన్ని కీర్తించడం వలన, దాని ఎందే నిమగ్నమై ఉండడం వలన శరీరంలో రోగములన్నీ కూడా నశించును. లౌకిక ఆనందము లీనము, లౌకికమైన ఆనందములు ఇంకప్పుడు అవి పెద్దగా అనిపించవు. ఇదివరకు నువ్వు అదే తినాలి, ఇక్కడికే వెళ్ళాలి, వాళ్ళతోటే ఉంటూ ఉండాలి అనేటువంటి భావములు, తాగుతూ ఉండాలి, పేకాటాడుతూ ఉండాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, ఇటువంటి భావములు అన్నీ లుప్తమైపోతాయి, ఇవన్నీ నశించిపోతాయి లీనమగను. ఈ అభ్యాసముతో తొలుత కష్టముగా ఉన్నను ఆది నుండి అంతం వరకు మంగళములు నిచ్చును. కానీ ఇది చాలా శుభములు కలుగజేస్తూ ఉంటుంది. ఇది అనుభవైక వైద్యమై ఉండాలి, ఎవరికి వాళ్ళకి తెలియాలి, మార్గం మారినటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఇటువంటి విషయాలు. కాబట్టి లౌకికానందములందు లీనమగును. ఈ అభ్యాసము తొలుత కష్టముగా ఉన్నను ఆది నుండి అంతం వరకు మంగళములను ఇచ్చును. క్రమాన్ మనన పర్యంతే సాధనే అస్మిన్ సుసాధితే శివయోగో భవత్తేన సారోక్యాది క్రమచ్చనై సర్వాంగ వ్యాధయ పశ్చాత్ సర్వానందశ్చలీయతే. అన్ని వ్యాధులు కూడా పోతాయండి. క్రమంగా నీలో ఉన్న క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా పూడుకుపోతాయండి. అభ్యాసాత్ కేశమే తద్వై పశ్చాత్ ఆద్యంతమంగళం, అంతము వరకు కూడా మంగళం వచ్చును. ఇప్పుడు ఇది శ్రీ శివమహాపురాణే విద్వేశ్వర సంహితాయాం సాధ్య సాధన ఖండే తృతీయోధ్యాయ. ఇది శ్రీ శివమహాపురాణంలోని విద్వేశ్వర సంహిత యందు సాధ్య సాధన ఖండంలో 3వ అధ్యాయము ముగిసినది. ఈ విధంగా మనం 3వ అధ్యాయం విద్వేశ్వర సంహితలో సాధ్య సాధన ఎలా చేయాలో దాని గురించి విశేషములు మనం తెలుసుకున్నాం. తర్వాత రేపటి రోజుని శ్రవణ మనన కీర్తనముల యొక్క మహిమ, శ్రవణము మననము కీర్తనం వీటి యొక్క మహిమ ఏమిటో సాధ్య సాధనములో వాటి గురించి మనం రేపు రోజున తెలుసుకుందాం. ఏత సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.